తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావడంతో కేబినెట్ విస్తరణ ప్రచారానికి మరింత బలం చేకూరింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్లో మార్పులు, చేర్పులు చేపట్టవచ్చని తెలుస్తోంది. కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించనుండగా పార్టీ బాధ్యతలు చూస్తున్న కొందరికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎంపీల్లో కొందరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే మంత్రివర్గంలో మార్పులుండొచ్చని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోదీ, 25న హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అవి మర్యాదపూర్వక భేటీలని చెబుతున్నప్పటికీ మంత్రివర్గ మార్పులపై చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. సాధారణంగా జూలై 3వ వారంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా జూలైలో జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఆధారంగా కేబినెట్ విస్తరణ తేదీని ఖరారు చేయనున్నారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో కొత్త టీంను ప్రకటించే సమయంలోనే కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులుంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. యువనేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించడం, అలాగే పార్టీ బాధ్యతలు చూస్తున్న కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గత వారం కొందరు కేంద్ర సహాయ మంత్రులతో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ చర్చలు జరిపారు. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఉన్నందున వారు కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ బిట్టులను బీజేపీ రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయలేదు. వారి పదవీ కాలం జూన్ 21తో ముగిసింది. జార్జ్ కురియన్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేయగా బిట్టు కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై దృష్టి సారించాలని ఆయనకు సూచించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రాలకు మోదీ కేబినెట్లో ఎక్కువ ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందున అక్కడి ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్, శివసేన, యూబీటీ రెబల్ ఎంపీలకు కూడా స్థానం కల్పించవచ్చని సమాచారం. షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన యూబీటీ రెబల్ ఎంపీలో ఒకరికి కేబినెట్ హోదా దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన 7 రాజ్యసభ ఎంపీల్లో ఒకరిద్దరికి కూడా కేబినెట్లో చోటు దక్కే సూచనలున్నాయి. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని ఆయా పార్టీలు కోరుతున్నందున లోక్సభ స్పీకర్ తీసుకునే నిర్ణయంపై వారి మంత్రి పదవులు ఆధారపడి ఉంటాయి. అలాగే కొందరు మంత్రుల శాఖలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. నీట్, పేపర్ లీక్, సీబీఎస్ఈ డిజిటల్ మార్కింగ్ విధానంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆయనను పూర్తిగా కేబినెట్ నుంచి తప్పిస్తారా లేక వేరే శాఖకు మారుస్తారా అనేది కొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యులుగా కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, బిఎల్ వర్మ పదవీకాలం నవంబర్లో ముగియనుండగా వారి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని నెలల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్లు తావర్ చంద్ గెహ్లట్, మంగూభాయ్ పటేల్, లెఫ్టినెంట్ జనరల్ గురుమీత్ సింగ్ పదవీకాలం ముగియనుంది. దీంతో మంత్రివర్గం నుంచి తప్పుకోనున్న కొందరిని గవర్నర్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.